యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురని దేవుని వాక్యం చూస్తాం. ధన్యులు, మొదటగా ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పిక ఉంటే కనుక ధన్యులు, వాళ్ళు తృప్తి ఉంటుంది. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి మరి నీతి ఉండదు. నీతి అంటే మరి మోసము నీతిలోకి రాదు. ఇతరులను మోసగించడం, మరి మన డబ్బు ఆర్జించడం, అది నీతిలోకి పరిగణించబడదు. మరి ఎవరిని మోసగించకూడదు, ఎవరికి మరి కీడు చేయకూడదు, ఎవరిని మరి ఏ విధంగా కూడా బాధ పెట్టకూడదు. నీతిమంతుల లక్షణాలు అవన్నీ కూడా. మరొక విషయం చూడండి, నీతి కొరకు ఆకలి దప్పికలుదని వారి తృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు ఎవరైనా మీకు ఎవరైనా ఒక పని అప్పగించారనుకోండి, ₹1,00,000 ఇచ్చి ఈ పని చేసి పెట్టండి బాబు అని చెప్పినప్పుడు ఆ ₹1,00,000 లెక్కలతో సహా ఒక పైసా మిగిలిన కూడా ఆ పైసా కూడా వాళ్ళకి తిరిగి అప్పగించడం, అది నీతి. ఆ విధంగా నీతిగా ఉంటాం. మరి గవర్నమెంటు ఉద్యోగులు చేసేవాళ్ళు, మరి గవర్నమెంటు కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంది, వాళ్ళకి ఫండ్స్ ఇస్తుంది, కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తుంది. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్రమంగా మరి నీతిగా జరిగించాలి. ఎక్కడ కూడా మరి లంచాలు తిని మోసానికి పాల్పడకూడదు. కాంట్రాక్ట్ ఇస్తారు, ఏదైనా కాంట్రాక్టర్స్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే నాసిరకం వేయడానికి వీళ్ళకి ఇంజనీర్స్కి డబ్బులు లంచాలు పెట్టేస్తారు. ఇంజనీర్కి లంచం పెడితే ఇంజనీర్ చూసుకోడు. ఇంకా వాడు కాంట్రాక్ట్ ఎంత చేస్తే అంతవరకే. అక్కడ నాణ్యత లోపిస్తుంది. ఆ తర్వాత మరి ప్రజలకే నష్టం అవుతుంది. గమనించిన ప్రతి ఒక్కరు కూడా లంచం తీసుకుంటే కనుక మీరు మోసం చేస్తున్నారో అర్థం చేసుకోండి. అదొకటే కాదు, లంచం తీసుకుంటే నీతిగా ఉండలేరు. లంచం తీసుకోవడమే అవినీతి. లంచం తీసుకుంటే నువ్వు దేశాన్నే మరి మోసగిస్తున్నావు. కాబట్టి అది నీతిలోకి రాదు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉండాలి. మా నాన్నగారు ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు ఒక్క లంచం తీసుకోలేదు. లంచం తీసుకురావడానికే భయపడేవారు. ఎవరైనా లంచం తీసుకొచ్చి ఇవ్వాలన్నా అడగాలన్నా కూడా భయపడేవారు. అంత వణుగ్గా ఉండేది. అంత నీతిగా జీవించి రిటైర్ అయ్యే సమయంలో ఒకే ఒక మాట చెప్పారు, నా చేతికి ఒక్క పైసా అంటలేదని చెప్పారు. గమనించండి, మరి మా నాన్నగారు ఉద్యోగం చేసినప్పుడు చాలా నీతి నిజాయితీగా ఉండి పనులు చేయించారు. అందుకనే మాటికి మా నాన్నగారు ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాన్స్ఫర్ చేసేయడం. సంవత్సరం ఒక ఊరు చొప్పున మేము తిరుగుతూ వచ్చాం. ఎందుకంటే నీతిగా ఉన్నందుకు. మేము మాకు మా నాన్న రిటైర్ చేసే ఒక ఇల్లు కూడా లేదు. కానీ దేవుని కృప చేత దేవుడు ఒక గృహాన్ని అనుగ్రహించారు. చాలామంది అన్నారు, మీరు ఇక్కడ కట్టుకున్నారు ఏంటండి, మీరు ఎక్కడో చాలా ఉన్నతమైన స్థలాల్లో కట్టుకోవాలి, గొప్పలు ఉండే చోట కట్టుకోవాలి, ఇంజనీర్ కదా అన్నారు. కానీ మన నీతిని బట్టి ఆ విధంగా మేము ఉండటం జరిగింది. చూడండి, నీతి ఎంత మేలు చేస్తే తెలుసు మీకు. నీతిమంతుడు సంతానం భిక్షమెత్తడం దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి ఎవరైనా సరే గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుడు సంతానం భిక్షమెత్తదు. ఎంత ధన్యతది. మీరు ఈరోజు నీతిగా ఉంటే మీరు రాబోయే తరాలకి మీరు మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు. రాబోయే తరాలకి మీ నీతిని మీరు ఒక వారసత్వంగా ఇస్తారు. కాబట్టి ఎవరైనా సరే నీతిగా ఉంటే దానిలో తృప్తి అది వాళ్ళకే తెలుసు. నీతి కొనే వాళ్ళకి మీరు నీతిగా చేయని పని అయినా సరే వాళ్ళ హృదయంలో ఒక తృప్తి ఉంటుంది. నేను వీళ్ళకి మేలు చేశాను, మంచి చేశాను, నీతిగా ఉన్నాను అనే తృప్తి కలుగుతుంది. కాబట్టి గమనించండి, నీతి చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి ఆత్మీయ జీవించాలంటే నీతి లేకుండా ఆత్మీయంగా జీవించడు. ఒక మనిషి పరలోకంగా వెళ్ళాలంటే నీతి కలిగి ఉంటేనే పరలోకం వెళ్తాడు. కాబట్టి గమనించి నీతి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. మరి అబ్రహాం చూసినట్లయితే అతడు దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడినది వాక్యం చూస్తాం. అది ఈ రోజుల్లో మరి అనేక మంది దేవుని నమ్మటం కూడా కష్టపడిపోతున్నారు. దేవుని నమ్మాలంటే ఎన్నో ఆటంకాలు. ఈ లోక సంబంధి యుగదేవతలను వెంటాడి పట్టి పీడిస్తూ ఉంటుంది. దేవుని దగ్గర రానదు. ఈ లోక సంబంధి యుగదేవత ఏం చేస్తుంది? మనోనేత్రం గుడ్డితనం కలిసి చేస్తుంది. ఎవరి మనోనేత్రంలో గుడ్డితనం ఉంటుందో వాళ్ళు నీతిగా ఉండలేరు. ఎవరి మనోనేత్రంలో గుడ్డితనం ఉంటుందో వాళ్ళు దేవుని దగ్గర రాలేరు. సాతాను వాళ్ళని బంధిస్తాడు, రాకుండా చేస్తాడు. పూర్తిగా అవినీతిలోని వాళ్ళని ముంచుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే సైతాను వాళ్ళ కళ్ళకి మరి గుడితనం కలిగి చేస్తాడు. మంచి చెడు తెలుసుకునే పరిస్థితులు ఉంటారు. నీతిగా ఉండలేరు. నీతి యొక్క విలువ కూడా తెలియకుండా చేస్తాడు సైతాను. కాబట్టి గమనించిన ఎవరు సరే
నీతి కొరకు ఆకలి దప్పిక. అంటే ఆకలి వేసిన వాడికి ఎలాగ ఆహారం తినాలంటుందో అలాగా నీతిగా ఉండాలి, నీతిగా ఉండాలని హృదయంలో అది ఉండాలి మనిషికి, ప్రతి ఒక్క మనిషికి. ఆకలి దప్పిక ఈ రెండూ చాలా ప్రాముఖ్యమైన. మనిషికి ఆకలి ఉండాలి, దప్పిక ఉండాలి. ఒక మనిషికి ఆకలి దప్పిక లేదంటే ఆ మనిషి ఏదో సమస్య, అనారోగ్య సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఆకలి దప్పిక చాలా ప్రాముఖ్యం. ఆకలి దప్పిక దేని కొరకు? నీతి కొరకు అనమాట. నీతి కొరకు ఆకలి దప్పిక ఉన్నట్లయితే కనుక ఎంతో ధన్యులు అవుతారు. అంతే కదా, వాళ్ళలో ఒక గొప్ప తృప్తి కలుగుతుంది. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, నీతి కలిగి ఉంటే మీ రాబోయే తరాలకి మీరు ఎంతో గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. కొంతమంది అవినీతికి ఎంతో డబ్బు సంపాదిస్తారు, కానీ అది ఎన్ని తరాల వరకు ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కొంతమంది అవినీతితో సంపాదించిన సొమ్ము పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటుంది. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా మరి నీతిగా లేకపోతే కనుక చాలా కష్టపడతారు. అంటే మీరు రాబోయే తరాన్ని మీరు పాడు చేస్తున్నట్లు లెక్క. గమనించిన ప్రతి ఒక్కరు నీతి కలిగి ఉంటే గొప్ప ధన్యత ఉంటుంది, తృప్తి కూడా కలుగుతుంది. ఆకలి ఉండాలి మీరు, నేను నీతిగా ఉండాలి, నీతిగా జీవించాలి అనే ఆకలి, ఆ దప్పిక, ఆ రెండు ఉంటే కనుక మీరు ధన్యులు అవుతారు. మీకు ఆ జీవితాంతం కూడా మీకు తృప్తి కలుగుతుంది. నేను నీతిగా జీవించిన ఒక తృప్తి మీకు కలుగుతుంది. ఒకవేళ మీరు చనిపోతే కనుక నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను కూడా తృప్తి మీలో ఉంటుంది. ఎందుకంటే నీతిగా ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా కూడా ఉంటారు. పరిశుద్ధులు నీతిగా ఉండగలుగుతారు. కాబట్టి గమనించండి, ఆ విధంగా నీతిగా జీవించండి. దేవునికి మహిమ కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం మీకు మేలు కలుగుతుంది. మీ జీవితంలో ఒక తృప్తి అనేది కలుగుతుంది. తృప్తి అది దేవుడిచ్చే తృప్తి, మనుషులు ఇచ్చే తృప్తి కాదు. ఏ దేవుని కార్యమైన చేయండి, ఏ దేవుని యొక్క స్వభావం కలిగిన మీలో హృదయంలో మిగిలేది గొప్పదైన తృప్తి, సంతోషం, సమాధానం. దేవుడి మాటలను దీవించి ఆశించిన గాక. ఆమేన్.